వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లా విన్నవించుకునే విధంగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరిన ఎమ్మెల్యే యనమల దివ్య. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పాత్రికేయ వృత్తి పలువుకులకు తెలియజేసిన ప్రముఖ వక్తలు. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. సబ్బవరం మండలంలో శివనామ స్మరణతో మార్మ్రోగిన శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ల పట్ల అమలు చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా విశాఖలో నిరసనలు. నవంబర్ 16వ తేదీ విద్రోహ దినంగా పాటిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన టైర్డ్ పెన్షనర్స్. ఇక డీటెయిల్స్లోకి వెళితే 4 నియోజకవర్గాల నుండి వస్తున్న రోగుల అవసరాలకు అనుగుణంగా తుని ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, ఏరియా ఆసుపత్రికి మరిన్ని వసతులు కల్పించాలని చట్టసభల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య స్పీకర్ ఫార్మేట్లో హెల్త్ మినిస్టర్కు తన ప్రతిపాదన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గృహిణులకు, గర్భిణీలకు థైరాయిడ్ టెస్ట్, ఎంఆర్ఐ స్కానింగ్, బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడ్ చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రియతమ నాయకురాలు అసెంబ్లీ సాక్షిగా ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ గంటాల చిన్నారావు, తమ ప్రియతమ నాయకురాలు అసెంబ్లీ సాక్షిగా ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం పట్ల ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ గంటాల చిన్నారావు, తడవర్తి రాజా, డాక్టర్ సాయి కిరణ్, డాక్టర్ జగన్మోహన్ రావుతో పాటు ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దివ్య గారు, తురి ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అలాగే మా యువతరాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి యువనేత లోకేష్ గారికి కూడా ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ నేను తుని ఏరియా హాస్పిటల్ గురించి మాట్లాడతాను అనుకున్నా అధ్యక్ష. తుని ఏరియా హాస్పిటల్ గురించి మీకు కూడా తెలుసు అధ్యక్ష. మీ నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది వస్తారు. ఇది ఒక 100 బెడ్ హాస్పిటల్. అలాగే మన హయాంలో కూడా మనం ఇది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సెంటర్గా తీసుకొచ్చాము. ఒక మహిళగా ఈ థైరాయిడ్ టెస్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో ఒక ప్రెగ్నెంట్ లేడీకి మా అందరికీ తెలుసు అధ్యక్ష. ఈ థైరాయిడ్ టెస్ట్ సెంటర్ ఫెసిలిటీ హెల్త్ మినిస్టర్ గారిని అక్కడ ఏర్పాటు చేయమనవలసిందిగా నేను హెల్త్ మినిస్టర్ గారిని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఎంఆర్ఐ సెంటర్ అధ్యక్ష, మనకందరికీ తెలుసు ప్రైవేట్ సెంటర్స్ లో ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ అనేది ఎంత ఖరీదైందో. అది గవర్నమెంట్ ఒక ఎంఆర్ఐ టెస్ట్ సెంటర్ ఒకటి తుని ఏరియా హాస్పిటల్కి ఇస్తే ఎంతో పేద ప్రజలకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. అలాగే అప్గ్రేడేషన్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ అధ్యక్ష. బ్లడ్ బ్యాంక్ అనేది వస్తుంది, బ్లడ్ కలెక్ట్ చేస్తున్నాం కానీ దాని స్టోరేజ్ కెపాసిటీ లేక అది మళ్ళీ కాకినాడ జీజీహెచ్కి మేము పంపించేయవలసి వస్తుంది అధ్యక్ష. అది బ్లడ్ బ్యాంక్ ఒకటి అప్గ్రేడేషన్ ఇస్తే వి విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ది హెల్త్ మినిస్టర్ అధ్యక్ష. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి కిరణ్. ఇక్కడ తుని ఏరియా ఆసుపత్రిలో జనరల్ సర్జరీ దీనికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా ఉన్నాము. ఇక్కడ మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆవిడ వచ్చిన విజిట్ చేసి మనకి ఇక్కడ థైరాయిడ్ టెస్టులు లేకపోవడం, నెక్స్ట్ బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్ చేయడం కోసం, అదేవిధంగా మన జిల్లాలో జిల్లా ఆసుపత్రి అనేది లేదు. దీన్ని ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రి చేయమని మేడం గారికి మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా మేడం గారు ఈరోజు మనకి అసెంబ్లీ సమావేశాల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ గురించి, బ్లడ్ బ్యాంక్ అప్గ్రేడేషన్ గురించి, మరియు మనది జిల్లా ఆసుపత్రిగా పెద్ద ఆసుపత్రిగా చేయడం గురించి మాట్లాడి అదేవిధంగా ఇలా మాట్లాడి మేము కూడా మా వైద్యులు, మా వైద్య సిబ్బంది ఇక్కడ మేము ప్రజలకి ఎంతో వైద్య సేవలు అందిస్తున్నాము. ఇంకా ఇలాంటి ఎమ్మెల్యే గారు మనకుండి మనకి సపోర్టివ్గా ఉంటే మేము ఇంకా మంచి సేవలు అందిస్తాము. సో ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా డీసీసీ మేడంకి, మా సూపరింటెండెంట్ మేడం అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అసెంబ్లీలో మన యువ నాయకురాలు, మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారు ప్రత్యేకంగా మన ఏరియా హాస్పిటల్ అభివృద్ధి గురించి ఒక ప్రశ్నోత్తరాల సమయంలో వారు మన అభివృద్ధి గురించి తెలియజేశారు. ముఖ్యంగా ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ కావాలని, మళ్ళీ బ్లడ్ బ్యాంకు కావాలని, అదే కాకుండా పలు అభివృద్ధి విషయాలై
రిక్వెస్ట్ లెటర్ పెడితే అవన్నీ కూడా మనకి సమకూరే విధంగా కృషి చేస్తున్నారు. ఇవన్నీ మనకి సమకూరితే మన ఏరియా హాస్పిటల్కి రావడం వల్ల మన తుని నియోజకవర్గ మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసిన వారే అవుతారు. ఎందుకంటే పేద ప్రజలు ఎంతోమంది రోజుకి 200 నుంచి 400 మంది వరకు పేద ప్రజలు మన హాస్పిటల్ సందర్శించి ఈ అవకాశాలన్నీ వినియోగించుకుంటున్నారు. వారికి మరింత ఫెసిలిటీ కుదిర్చిన విధంగా మనం కృషి చేసినందుకు తుని ఏరియా హాస్పిటల్ తరఫున మరియు తుని నియోజకవర్గ ప్రజల తరఫున మేడం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన జిల్లావాణి ఛానల్ వారికి నా నమస్కారం తెలియజేసుకుంటాను. ఓకే సార్. నేను డాక్టర్ జగన్మోహన్ అండి, స్కిన్ స్పెషలిస్ట్ని ఈ హాస్పిటల్కి. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కొత్తగా మొన్న ఎలక్ట్ అయిన దివ్య మేడం గారు హాస్పిటల్కి వచ్చి అన్ని విభాగాలను నిశ్చితంగా పరిశీలించి హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీని కూడా ఫామ్ చేశారు. ఆ సందర్భంగా మేము కొన్ని ప్రపోజల్స్ మేడం గారికి పెట్టినాము. అందులో మొదటి ప్రపోజల్ మనకి బ్లడ్ టెస్టులు చేసేటప్పుడు కొన్ని టెస్టులు మనకి ఇక్కడ లేవు. ఆ టెస్టులో ముఖ్యంగా థైరాయిడ్ టెస్ట్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి థైరాయిడ్ టెస్టులు కావాలి. ఆ టెస్ట్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతాయి కాబట్టి మేడం గారు దృష్టి తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఏకంగా పట్టుకెళ్ళి అసెంబ్లీలో పెట్టారు మేడం గారు. అంటే చిన్న విషయం కాదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికి అది అందుబాటు అవుతుంది ఆ వార్త. అది చాలా ధన్యవాదాలు. అట్లాగనే తుని ఈ కాకినాడ జిల్లాకి జిల్లా హాస్పిటల్ లేదు. యాక్చువల్గా మేడం గారు 100 పడకలు కానీ 100 పడకలు 150 పడకల హాస్పిటల్, 50 పడకలు MCH బ్లాక్ కంప్లీట్ చేశారు 5-6 ఇయర్స్ బ్యాక్. మొత్తం 150 పడకలకి సరిపడే స్టాఫ్ని కూడా ఇక్కడ మేడం గారు అడుగుతారు నెక్స్ట్ ఫ్యూచర్లోనే. అది కూడా జరిగితే చాలా అద్భుతంగా ఈ హాస్పిటల్ రన్ చేయగలుగుతాం. ఇప్పుడు మన హాస్పిటల్ అన్ని విభాగాల్లో స్టేట్ ఫస్ట్, సెకండ్, థర్డ్లో ఉన్నాయి. సో ఇంకా మంచి సర్వీస్ చేయడానికి మంచి డాక్టర్స్ ఉన్నారు. కాకపోతే మేడం గారు ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వగలరు నాకు తెలుసు మేడం గారు. ఎందుకంటే పులి కడుపుని పులే పడుతుంది, డౌట్ లేదు అందులోని. యనమల రామకృష్ణ గారు అందరూ శిష్యును గత 30 ఏళ్ళ నుంచి కూడాను వారితో మాకు సత్సంబంధాలు ఉన్నాయి. అట్లానే మేడం గారు వారసులుగా వచ్చారు. డెఫినెట్గా ఇంకా మంచి సర్వీస్ అందజేస్తారు. దీన్ని జిల్లా హాస్పిటల్, కాకినాడ జిల్లా హాస్పిటల్ లేదు, దీన్ని జిల్లా హాస్పిటల్గా చేస్తే ఇంకా మంచి స్టాఫ్ వస్తారు. అట్లానే నర్సింగ్ కాలేజ్ కూడా మేడం గారిని అడిగాము. నర్సింగ్ కాలేజ్ వస్తే కూడా నర్సింగ్ కాలేజ్ వస్తే కూడా స్టాఫ్ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది. సో ఈ విషయాన్ని అసెంబ్లీ దాకా తీసుకెళ్ళి చిన్న విషయం కాదు. కేవలం మేడం గారు యనమల రామకృష్ణ గారు అక్కడ కాబట్టి అది ఈజీ అయింది. అక్కడ అయ్యన పాత్రుడు కూడా మనవారే కాబట్టి ఆ ప్రశ్న అడగడానికి అవకాశం ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ హాస్పిటల్ ఇంకా ముందుకు తీసుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. నేను ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా నాకు మా స్థానిక ఎమ్మెల్యే గారు యలమల దివ్య గారు ఆశీర్వాదంతో నాకు ఈ నామినేటెడ్ పదవి నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆచితూచి తప్పకుండా ప్రతిరోజు మేము విజిట్ చేస్తూ ఇక్కడ సమస్యలన్నిటిని కూడా మేము ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య థైరాయిడ్ టెస్ట్ ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పాము. అంతేకాకుండా MRI స్కాన్ కూడా ఇక్కడ ఉంటే బాగుంటుంది, అనేక మంది ప్రజలకి ఉపయోగపడుతుందని నేను చెప్పడం జరిగింది. మా తుని నియోజకవర్గమే కాకుండా ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అప్ టు అనకాపల్లి దాకా ఇటు కాకినాడ దాకా ఎక్కడ MRI స్కాన్ లేదు. అదే విషయాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పాం. ఈరోజు ఎమ్మెల్యే గారి ఈ విషయంపై మనకి చట్టసభల్లో అడగడం జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనది ఏంటంటే మనకు బ్లడ్ బ్యాంకు అప్గ్రేడేషన్ గురించి కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు చట్టసభల్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా చాలా ఉత్తేజం కలుగుతుంది. మా ఎమ్మెల్యే గారు ఇలాంటి మంచి పనులు ఈ ప్రజలకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ హాస్పిటల్ ఒకరికి కాదు 100 పడగల హాస్పిటల్. ఇది అప్గ్రేడ్ అయితే మనకు చాలా మందికి ఉపయోగం ఉంటుంది. ఇది పేరుకి 100 పడగలు, ఇది 180 మంది బెడ్స్ని మనం సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే డాక్టర్లు కూడా నిత్యం మంచి శ్రమ చేస్తూ ఇక్కడ ఉండేటువంటి మిగతా వర్కర్స్, సిస్టర్స్ కానీ MNOs కానీ ఇక్కడ అందరూ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతినిత్యం ప్రజలకి సేవ చేస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలు మా హాస్పిటల్కి తీసుకొస్తూ మన హాస్పిటల్కి మంచి పేరు తీసుకురావాలని చేసినందుకు ఈ 3 చట్టసభల్లో అడిగినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్తే, థ్యాంక్ యూ.
సమాజ ప్రయోజనాలు, విశ్వసనీయత వంటి అంశాలు మీడియా వార్త కనిపించాలని శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కెఆర్ రజని అభిప్రాయపడ్డారు. కల్పిత కథనాలు, అసత్య ప్రచారాలు సమాజంలో చిచ్చుపెట్టి రచనలకు పత్రికలు ప్రాధాన్యత ఇవ్వరాదని సూచించారు. డాక్టర్ బిఆర్ఏయు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం శనివారం ఇంజనీరింగ్ కళాశాల సెమినార్ హాల్లో నిర్వహించిన జాతీయ పత్రికా దినోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని వీసీ ప్రసంగించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లివెత్తుతున్న సమాచార ప్రవాహంలో వార్తల్లో పారదర్శకత లోపిస్తుందని, పాఠకుడికి గందరగోళంలోకి నెట్టివేస్తున్నాయని వీసీ అన్నారు. తొలి తరంలో ఉన్న విలువలు, అంకిత భావం క్రమేపీ జర్నలిజం రంగంలో కనుమరుగవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో జర్నలిజం అభ్యసన ద్వారా నేర్చుకున్న విజ్ఞానం సమాజ హితాన్ని కోరుకునే దిశగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. విశిష్ట వక్తగా పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు, రచయిత జంధ్యాల శరత్బాబు మాట్లాడుతూ సమాజ ప్రగతికి, చైతన్యానికి జర్నలిజం రంగం ఎంతో అవసరమైనదన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజం మారాలని, అదే సమయంలో విలువలకు, వృత్తి ధర్మానికి తిలోదకాలు అవ్వరాదన్నారు. భాష, సాహిత్యంపై పట్టు ప్రత్యేక వక్తగా హాజరై సీనియర్ పాత్రికేయులు, నామ విజ్ఞానవేత్త వాండ్రంగి కొండలరావు మాట్లాడుతూ దశాబ్దాలుగా పత్రికా రంగంలో తనకు ఉన్న అనుభవాలను, ఎదురైన సవాళ్లను వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం అనురాధ మాట్లాడుతూ మీడియా సామాజిక బాధ్యతతో వార్తలను అందించాలన్నారు. వర్సిటీ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం సమన్వయకర్త డాక్టర్ ఆర్ తిరుపతిరావు, వర్సిటీ మీడియా వ్యవహారాల సమన్వయకర్త డాక్టర్ లీలా వరప్రసాదరావు, డాక్టర్ వైడి రామదాసు తదితరులు మాట్లాడారు. ముఖ్య వక్తలతో పాటు డాక్టర్ బిఆర్ఏయులో పీజీ పూర్తి చేసి వివిధ మీడియా సంస్థల్లో పాత్రికేయులుగా పనిచేస్తున్న పూర్వ విద్యార్థులకు వీసీ ఆచార్య కెఆర్ రజని సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈనాడు మీడియా సంస్థల వ్యవస్థాపకులు, ఎడిటర్స్, గోల్డ్ మాజీ అధ్యక్షులు పద్మ విభూషణ్ గ్రహీత డాక్టర్ చెరుకూరి రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వర్సిటీ ఉన్నతాధికారులు, విద్యార్థులు పూలమాలలతో ఈ కార్యక్రమంలో ఘన నివాళులు అర్పించారు. అంటే ఒకరి మీద ఒక ఆరోపణ వచ్చిందంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది సంబంధిత వ్యక్తుల్ని మనము తప్పనిసరిగా వాళ్ళ తాలూకా వివరణ తీసుకోవాలి. అలాంటప్పుడే ఆ పత్రికా రంగానికి విలువ ఉంటుంది అని మేము పనిచేస్తారు. ఆయన కూడా చాలా విషయాలు మీకు తెలియజేశారు, అవి మీకు చాలా ఉపయోగపడతాయి. అయితే ఈ పత్రికా రంగ చరిత్రకు సంబంధించి కొంత నేపథ్యాలను కూడా మనం తెలుసుకోవాలి. ఇతిహాసాల్లో కూడా మనం ఎప్పుడైనా రాసామా? అదేవిధంగా చదువుకొని మంచి తెలివితేటల నుండి కూడా డబ్బులు లేక, ఫీజులు కట్టలేక, మరి సీట్లు రాక, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మనం ఎప్పుడైనా రాసామా? అలాగే అధికారం, ఉద్యోగాలు వచ్చిన తర్వాత, ఒక పదవి అధికారం ఇచ్చిన తర్వాత అహంకారంగా ప్రవర్తించి మరి నష్టపరిచిన వాళ్ళు ఉన్నారు. అప్రమార్చన గురించి మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకోవాలి. ప్రధానంగా కావాల్సింది మేడం, చాలా బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీకున్న అవకాశాలు ఎవరికి లేవు. మీకున్న డిపార్ట్మెంట్ కానీ, యూనివర్సిటీ కానీ, లైబ్రరీ కానీ, టీచింగ్ స్టాఫ్ కానీ చాలా అద్భుతమైన సౌకర్యాలు మీకు ఉన్నాయి. అంటే మీరు చదువుకోవడానికి ఏదైనా సరే అక్కడి నుంచి జర్నలిజం ప్రారంభమైందని చెప్తుంటారు కొంతమంది. దాని మీద చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అప్పుడు నేను లీలా ప్రసాద్ గారికి, తిరుపతిరావు గారికి కూడా ఒక ఆర్టికల్ ఇస్తే నేను పంపించాను. అప్పట్లో ఒక 3-4 సంవత్సరాల క్రితం 4 మొట్టమొదటి జర్నలిస్ట్. కాబట్టి ఆ 4 కూడా ఇవాళ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మరి ఈ వార్తా విషయానికి వస్తే మన ఆదికవి నన్నయ్య 11వ శతాబ్దం వాడు. ఆయన ఆంధ్ర మహాభారతం సభాపట్నంలో వార్త యందు జగతి వర్ధిల్లుతుంది అని ఆయన రాశారు. వార్తా ప్రస్తావన అప్పటి నుంచి కూడా ఏదో రూపంలో ఉంది అనేటువంటిది అది నన్నయ్య గారు రాసినటువంటి ఆంధ్ర మహాభారతం సభాపట్నంలో మనకి కనిపిస్తుంది ఆ వాక్యము. అది ఆ వాక్యము మనకి అందరికీ కూడా శిరోధార్యం లాంటిది. To structure this democracy in a very befitting manner. Thank you so very much for giving me this opportunity. I congratulate Leela and Leela and Dr. Tirupatirao for organizing this celebration. Thank you.
ఈరోజు సంస్థాపకులైన రామోజీరావు గారి జయంతిని కూడా జరుపుకున్నాం. అదే పేపర్లో 4 దశాబ్దాల పాటు పనిచేసి జర్నలిజంలో విలువలు పాటించి న్యూ జనరేషన్స్ ఒక ఆదర్శంగా తీసుకున్నటువంటి ఎంతమంది తెలుసు ఆయన వారసులైన రచయితగాను పాత్రికేయులుగాను మన మధ్య విశ్వవిద్యాలయం జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగం నిర్వహిస్తున్న నేటి జాతీయ పత్రికా దినోత్సవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం. 2008లో స్థాపించిన విశ్వవిద్యాలయం మనకి అలాగే అనేక కోర్సులతో వర్ధిల్లుతోంది. ప్రధానంగా క్వాలిటీ కల్చర్ అనేది నినాదంగా విధానంగా ఉన్న విశ్వవిద్యాలయం. మరి మన జర్నలిజం మాస్ కమ్యూనికేషన్ విభాగంలో మన ఈ విభాగానికి 8 ఏళ్ల ఘన చరిత్ర ఉంది, అంతకు మించి కూడా. అంతేకాకుండా అనుభవం, సామర్థ్యం, ప్రతిభ, దక్షత, అంకిత భావం నిండిన అధ్యాపక బృందం మనకు విశ్వవిద్యాలయంలో ఉంది. This is marked to commemorate the Press Council of India. Actually, the Press Council of India is the statutory board with all authority to safeguard and be the watchdog to ensure the values in journalism. అది మరి ఈ సంవత్సరం మనకిచ్చిన థీమ్ చేంజింగ్ నేచర్ ఆఫ్ ప్రెస్. ఇది తప్పకుండా జరగాలి, ఎందుకంటే మనం ఎక్కడున్నాం కిందకి పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. వైల్ వీఆర్ ప్రజెంటింగ్ ద న్యూస్, మనం ఏం చేయాలో అన్నది ఆ 4 సూత్రాలని మనం గమనించుకోవాలి. మొదటి సూత్రము, యూ హ్యావ్ టు గ్యాదర్ ద న్యూస్ ఫస్ట్, ఇన్ఫర్మేషన్, అండ్ ద సెకండ్ వన్ యూ హ్యావ్ టు వెరిఫై దట్. ఇది చేయడం లేదు ఇప్పుడు చాలామంది జర్నలిస్టులు. సో ఇది చేయవలసిన బాధ్యత ఉంది. సో వెరిఫై చేసిన తర్వాత అది అనలైజ్ చేసుకోవాలి. ఇది ఇవ్వడం మంచిదేనా, ఈజ్ ఇట్ రెస్పెక్టబుల్, ఈజ్ ఇట్ గోయింగ్ టు గివ్ సమ్ బెనిఫిట్స్ టు అదర్స్ ఆర్ నాట్ అనే అకౌంటబిలిటీ యూనిట్ టు హ్యావ్, అండ్ ఇది ఉండాలి. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ దెన్ యూ హ్యావ్ టు ప్రజెంట్ ద ఇన్ఫర్మేషన్ టు ద పబ్లిక్. అప్పుడే ఈ దేశాన్ని, ఈ డెమోక్రసీని మీరు ఒక పిల్లర్గా, ఒక బీమ్, దిస్ ఈజ్ ఎ బీమ్, దిస్ ఈజ్ ఎ పిల్లర్ టు ద ఎంటైర్ కంట్రీ. సో దీన్ని మీరు మనం అందరం కలిసి ముందుకు తీసుకువెళ్ళగలుగుతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సబ్బవరం మండలంలోని ఆరిపాక పంచాయతీ పెద్దయేతపాలెంలోని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త, విశాఖ డైరీ డైరెక్టర్ సెరగడం శంకర్రావు, పాడేరు ఈఓపి ఆర్డి రాపేటి రమేష్ ఆధ్వర్యంలో కార్తీక మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో 20 లక్షల దీపారాధన కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని జ్వాలా తోరణం వెలిగించి శివపార్వతుల ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మంగళపాలెం గురుదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ ముఖ్య అతిథిగా పాల్గొని దీపోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం సప్త హారతితో గౌరీ పరమేశ్వర్లకు మహా నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శంకర్రావు మాట్లాడుతూ తమ గ్రామంలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచడం విశేషం అన్నారు. అలాగే ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే 20 లక్షల దీపారాధన కార్యక్రమం, జ్వాల తోరణం కార్యక్రమాలలో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొనడం విశేషం అన్నారు. అలాగే ఇతర జిల్లాల నుండి పర్వదినాల భక్తులు తరలివచ్చి గౌరీ పరమేశ్వర్లను దర్శించుకొని వెళ్లడంతో నిత్యం భక్తులతో కలకలలాడుతూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం తహసీల్దార్ బి చిన్నకృష్ణ, ఎంపీడీఓ పద్మజ, విశ్రాంత తహసీల్దార్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మంగళపాలెం గురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపర్తి జగదీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొని దీపోత్సవం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, కల్లా రమేష్, శరగడం శంకర్రావు, ఆడారి నాగరాజు,
రాపేటి శ్రీను, మల్లా వాసు, మల్లా వెంకటరమణ, బుజ్జి, గ్రామ మహిళలు, యువకులు పాల్గొని కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించారు. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ల పట్ల అమలు చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈపీఎస్ 95 పథకం అమలు జరిగి నవంబర్ 16వ తేదీ విద్రోహ దినంగా పాటిస్తూ శ్రీ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ పెన్షనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రిటైర్డ్ పెన్షనర్స్ అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ శర్మ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈపీఎస్ 95 పెన్షనర్లు అందరికీ కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ చెల్లించాలని, హయ్యర్ పెన్షన్ కోసం అందరికీ హయ్యర్ ఆప్షన్ అమలు చేయాలని, ఈపీఎస్ 95 పెన్షనర్లు అందరికీ ఉచిత ఆరోగ్య పథకం అమలు చేయాలని, కోర్టు తీర్పులు అన్నిటికీ అమలు చేయాలని మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నా పేరు రెడ్డిపల్లి బాబురావు అండి. నేను మాజీ కార్పొరేటర్ని, షిప్యార్డ్ యూనియన్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. ఇది మేము ఇందాక వర్మ గారు చెప్పారు, 1995ని ఈ పెన్షన్ స్కీమ్ ప్రారంభించి అనేక రాయితీలు ఉంటాయని చెప్పి ఈ రోజున ఏమీ లేకుండా ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా మినిమం పెన్షన్ 100 రూపాయలు కూడా ఉన్నారు మా షిప్యార్డ్. కానీ మేము ఆ రోజున బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలో 3,000 రూపాయలు మినిమం ఇస్తామని ఆ ప్రకాష్ జగదేకర్ని మినిస్టర్ ఉండేవాడు, ఆయన చెప్పాడు. కానీ ఇచ్చింది కూడా 10 సంవత్సరాలు బట్టి కూడా ఈనాటి వరకు దాన్ని చేయలేదు. ఈ రోజున ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మిక వర్గ వ్యతిరేక ప్రభుత్వం. ఎందుకంటే అంత ముందుండే ప్రభుత్వం కాంగ్రెస్ కానీ జనతాదళ్ కానీ వీళ్ళందరూ కూడా 67 సంవత్సరాల్లో 67 లక్షల కోట్లు అప్పు చేస్తే వీడి 10 సంవత్సరాల్లోనే 1,60,65,000 కోట్లు అప్పు చేశారు ఈ రోజున. కానీ కార్మికులకు మాత్రం ఎటువంటి ఉపయోగం లేదు. కార్మికులు పెన్షన్ తీసుకోకుండా అన్క్లెయిమ్డ్గా ఉన్నది కొన్ని లక్షల వేల కోట్లు ఉంది. అందులో వచ్చి వడ్డీలు ఇచ్చినా సరే ఈ రోజు పెన్షన్స్కి కనీసం 3,000, 4,000 ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. కానీ ఈ రోజు ప్రభుత్వం విధానం అన్నాడు, ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే ఆధార్ కార్డు, ఒకే జిఎస్టీ అని చెప్తాడు. మరి అన్ని చెప్పినప్పుడు ఒకే పెన్షన్ ఎందుకు ఉండకూడదు? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక రకం, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకం, రకరకాలుగా పెన్షన్ ఇస్తూ ఈ ఈపీఎఫ్ 95లో ఉన్న వాళ్ళకి ఇది 100 రూపాయల నుంచి 2,500 వరకు ఉండే ఘోరమైన పరిస్థితి. కానీ దేశవ్యాప్తంగా కూడా ఒకే ఎన్నిక, ఒకే ప్రభుత్వం రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇవన్నీ కూడా పచ్చి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చేసే పరిస్థితులు. కానీ దీన్ని మేము ఖచ్చితంగా మేము వాలంటీర్లు అంటే మేము రిటైర్ అయిపోయినా, వయసు పైబడినా మేము దీన్ని సాధించే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. ఆ విధంగానే ముందుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తాం. అఖిల భారత విద్యార్థి సమైక్య మహాసభలకు విశాఖ వేదికైంది. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే ప్రధాన లక్ష్యంతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే మహాసభల సందర్భంగా నగరంలో ఏఐఎస్ఎఫ్ సభ్యుల విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. కూటమి అధికారంలోకి వస్తే విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. 16, 17 అనగా ఈ రోజు రేపు ఏఎస్ఎఫ్ 32వ జిల్లా మహాసభ విశాఖపట్నంలో ఘనంగా నిర్వహిస్తబోతా ఉన్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేటీకరణ, ఖాసీకరణ చేస్తా ఉందో దాన్ని పూర్తిగా అడ్డుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నారా లోకేష్ గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు యువగలం బాధ్యతలు ఏఎస్ఎఫ్ నాయకులతో నడుస్తూ మేము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ విద్యార్థులు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ అధికారంలో వచ్చాక కనీసం ఊరు చెప్తే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించే పరిస్థితి లేదు. అలాగే 32 మంది ప్రాణత్యాగం చేసిన విశాఖ ఉక్కి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నష్టాల్లో ఉందని చెప్పేసి తాకట్టు పెడతా ఉంది. ఆ విషయాన్ని, ఆ అంశాన్ని ఏదైతే పూర్తిగా ఖండిస్తా ఉంది. సత్యమే విశాఖ ఉక్కికి సొంతకాలు కేటాయించి చేతుల్లో విలీనం చేసి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లో ఎక్కడ విద్యార్థులు పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కరువయ్యాయి. అలాగే గత 7 నెలల నుంచి బకాయిలు పూర్తి స్థాయిలో కూడా రిలీజ్ చేసే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వం కనిపించట్లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో శ్రీవారి 59వ జయప్రజ్ఞ పారాయణ సందర్భంగా శనివారం ఉదయం సుప్రభాత వేళలో దీపాలంకరణ సేవ జరిగింది. శివకేశవ సహస్రనామావళి పఠించారు. మనో వికాసానికి, సజనత్వానికి, సద్గుణ సంపత్తికి పరబ్రహ్మ స్వరూపమైన కార్తీక దామోదర దీపం వైకుంఠ నారాయణుని ఆనందధామంగా పీఠం తెలియజేసింది. దీపోత్సవంతో శ్రీవారి సంకీర్తన నిర్వహించడం లోక కళ్యాణానికి లక్ష్మీ సౌభాగ్యంగా వర్ధిల్లుతుందని పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు.
కార్తీక మాసంలో వచ్చే 3వ సోమవారం 18 గణపతి దీప సంకష్టహర చతుర్థి నాడు నగర సంకీర్తన లక్ష మారేడు దళాలతో గణపతికి బిల్వార్చన లక్ష ఒత్తులతో అఖండ హారతి, చతుర్థి ఉపవాసకులందరికీ అల్పాహార సమారాధనతో పీఠంలో 10వ చతుర్థి మాసోత్సవం జరుగుతుందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారి సేవా సమాజ సభ్యులు పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి మంగళ హారతులతో తాంబూలాలు అందుకున్నారు. శ్రీవారి 59వ జపయజ్ఞ పారాయణ సందర్భంగా భోగి గణపతి పీఠంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దామోదరుని యొక్క దీపోత్సవంతో శ్రీవారి సంకీర్తన కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి సేవా సమాజం సభ్యులు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క శ్రీవారి సంకీర్తన కార్యక్రమం అనేటువంటిది స్వయంభూగా భోగి గణపతి 2008 జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి నాడు ప్రభవించారు. ఆయన 16 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పంచలోకాల తాపడంతో కాంస కవచ యజ్ఞాన్ని నిర్వహించుకున్నారు. ఆ సందర్భంగా తిరుమల తిరుపతి పాదయాత్రతో శ్రీవారి యొక్క పాదాలు భోగి గణపతి పీఠంలో ప్రతిష్ఠితమయ్యాయి. ఆ రోజు నుంచి కూడా శ్రీవారి జపయజ్ఞ పారాయణ జరుగుతూ ఉంది. వచ్చే 60వ శ్రీవారి జపయజ్ఞ పారాయణలో మరి ఈ యొక్క బాల సుందరి మండలతోటి అంటే 10 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి బాలికలతోటి శ్రీవారికి సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 18వ తేదీన గణాధిప సంకష్టహర చతుర్థి సందర్భంగా సోమవారం కార్తీక సోమవారం 3వ సోమవారం ఆ రోజు ఉదయం సుప్రభాత వేళలో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరుగుతుంది. అదేవిధంగా లక్ష మారేడు దళాలతోటి బిల్వార్చన కార్యక్రమం జరుగుతుంది. ఉపవాసకులకి ఇక్కడ అల్పాహార సమారాధన ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం వేళలో లక్ష ఒత్తులతోటి అఖండ హారతి, అదేవిధంగా ఉపవాసకులకి అల్పాహారం ఏర్పాటు, ఉపవాసకులు కూడా వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి అల్పాహార సమారాధన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, ఆపద ముక్కలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా, అనాథ రక్షగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వాన్ని రైతులకు ఏ కష్టం వచ్చినా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో వైరస్ సోకి పత్తి పంట మిరప దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దుర్గాడ గ్రామంలో రైతులతో కలిసి పత్తి మిరప పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు యొక్క ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. దుర్గాడ గ్రామంలో గత ప్రభుత్వంలో మరి మిరప తోటలో విపరీతంగా నష్టపోయినాయి. 300-400 ఎకరాలు ఉల్లి మిరప తోటలో. అవి కూడా మనం అప్పుడు పెట్టడం మళ్ళీ రెన్యూవేట్ చేయడం అట్లకి ఏ విధంగా అప్పుడు ప్రభుత్వం సాయం చేయలేదు. సరే దాన్ని అలా ఉంచండి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పత్తి కాయ పగలట్లేదు, దానికి వైరస్ పెట్టి కుళ్ళిపోయి చనిపోతుంది. అలాగే మినపచేలో 200 ఎకరం పసుపు కలర్ వచ్చినాయి. విత్తనాలు సప్లై చేసిన విత్తనాలు తేడా అంచేత వెంటనే తక్షణం వీటిని ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి చెప్పి ఇక్కడికి పంపిస్తాను రైతుల్ని. ఆల్రెడీ మొన్న సెరికల్చర్ కూడా ప్రాబ్లం వస్తే సెరికల్చర్ రైతులను కూడా కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం. తర్వాత షార్ట్అవుట్ చేశారు. ఆ డబ్బులు కూడా కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఇప్పించారు. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏదైతే పసుపు మచ్చ వచ్చి ఉన్నాయో అవి, అలాగే పత్తి చేలు ఏదైతే కాయ పగలట్లేదో వీటన్నిటి మీద ఒకసారి అధికారులను రమ్మని చూసి దీని మీద ఏంటన్నది ఆలోచన చేసి రైతులకు ఇబ్బంది లేకుండా పంపించిన విత్తనం తేడా అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకుని మళ్ళీ అమౌంట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. దుర్గాడ, చేబ్రోలు, తాటిపత్తి గ్రామాల్లో పత్తి చేలు వైరస్ పెట్టి పగలట్లేదు, కాయ పగలట్లేదు, అంటే పువ్వు ఎడట్లేదు. అలాగే మినప చేలు కూడా ఎక్కువగా దుర్గాడలో పసుపు కలర్ వచ్చిన విత్తనాలు, మిగిలిన గ్రామాల్లో కూడా కొంత వచ్చిన దగ్గర 200 నుంచి 250 ఎకరం ఉంటుంది. పత్తి 400 ఎకరం ఉంటుంది. 400 నుంచి 450 ఎకరం ఉంటుంది. అధికారులను ఇన్స్పెక్షన్ పంపించి ఎన్రోల్మెంట్ చేయాలని చెప్పి నేను కోరుతాను అని చెప్పి తెలియజేస్తాను.
కొత్తూరు మండల కేంద్రంలో రాష్ట్రంలో తొలిసారి కొత్తూరు మండలంలో స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు రాష్ట్రంలో తొలిసారి కొత్తూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో మండల ఎడ్యుకేషన్ అధికారుల సహకారంతో స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లకు శిక్షణ కార్యక్రమం లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లోతుగెడ్డ తులసి వరప్రసాదరావు మాట్లాడుతూ స్కూల్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు వారి యొక్క విధులు, వారి యొక్క హక్కులు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారు నిరుపేద కుటుంబాలకు చెందినవారు. అటువంటి కుటుంబానికి చెందిన పిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి మీకు చైర్మన్, వైస్ చైర్మన్లుగా చేశారని వారి యొక్క నమ్మకాన్ని మీరందరూ నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ మరియు ఎంఈఓలు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ స్కూల్ పిల్లల కోసం భోజన సదుపాయం మరియు పాఠ్య పుస్తకాల గురించి, పాఠశాలలో సదుపాయాల గురించి అడిగి తెలుసుకునే హక్కులు ఉన్నాయని చైర్మన్లకు తెలియజేశారు. స్కూల్ కమిటీ చైర్మన్లు అందరూ కూడా ఎంతో బాధ్యతగా స్కూల్స్ ని ఎంతో అభివృద్ధి చేయడంలో తమ వంతు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. ఎందుకంటే అక్కడ అవసరానికి కావాల్సిన భోజనం పెట్టడం లేదు, కావాల్సినంత తిండి పెట్టడం లేదు. ముందు పెట్టి ఆకలితో ఉండిపోతే ఆకలితో ఉండిపోవడమే, ఆకలితో సొత్తు మొక్కలు తిన్నటువంటి పిల్లలు కూడా కొంటున్నారు. అది పిల్లలు తల్లిదండ్రులు చెప్తే ఆ తల్లిదండ్రులు ఎప్పుడో అడగడం, అడిగితే తొమ్మిది చేయాల్సిన అనడం, వెళ్ళిపోతాడు, మళ్ళీ వేదాస్తాను. లాస్ట్ తీసిపోయి ఆ స్కూల్ తాళం వేసేసి మరి మా పిల్లలకి ఎవరు మీకు చదువులు ఆకలేదు, దాని బయట కొలుసాగుతారు, మాకు చదువు ఆకలేదు అని పిల్లలు పట్టి చెప్పాడు. అప్పుడు మాకు ఫోన్లు వస్తే అప్పుడు కాబట్టి మీకు కొంతమంది పెద్దలు వెళ్ళి ఆ పీఓ కూడా నేను రమ్మంటే ఇమీడియట్ గా ఐటీడీఏ పీఓ గారు వచ్చారు. అయ్యేసారు వచ్చి ఆ పిల్లలకి అందరినీ అడిగితే ఎంత ఘోరంగా చెప్పినారు అంటే, ఆకలితో ఉండిపోయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. సరైనటువంటి భోజనం పెట్టగా, అంటే కావాల్సిన అన్నం కూడా పెట్టలేదు, చదువులు సరిగ్గా లేవు, బాత్రూములు లేవు, ఆ బాత్రూమ్ సరిగ్గా క్లీన్ లేకపోతే బయటికి పోతుంటారు. ఆ లాస్ట్కి మేమందరం ఇన్స్పెక్షన్కి వెళ్తే అది స్పాట్లో అక్కడ ఉన్నటువంటి ఐటీడీపీ గారు హెచ్ఎం గారు సస్పెండ్ చేసి ఇంకోసారి వాళ్ళు చేసి జైలు పెట్టేస్తాం. నిన్న మళ్ళీ వెళ్ళాను ఆ స్కూల్కి, జైలు పని మీద వెళ్ళి ఆ స్కూల్కి వెళ్తే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల అక్కడ పేరెంట్స్ మీటింగ్ పెట్టమన్నారు, ఆ పిల్లల తల్లిదండ్రులకు రమ్మన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి మాకు ఈ స్కూల్కి ఇది కావాలి, అది కావాలి అని చెప్పి అడిగి కొన్ని గ్రాంట్స్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోతే వాళ్ళందరూ రేపు నేడు 7 క్లాసులు ఉన్నాయి, 2 గదులు ఉన్నాయి పెద్దవి. వాళ్ళందరూ ఒక నిర్ణయం వచ్చారు, సరే గవర్నమెంట్ ఎప్పుడు బిల్డింగ్ కడుతుందో మనం తల్లిదండ్రులు ఇక్కడ అందరం మనం పని చేసుకుని ఉన్నాం, శుభ్రంగా దాన్ని కూర్చోండి. ఊరిపాకలు మేము వచ్చింది, ఊరిపాకలైనా మనం తల్లిదండ్రులుగా మనం అందరం వేసుకుందామా? అందరూ ఎక్కువ ట్రైబుల్సే, లేబర్గా మంచి ఒక తీయండి, అడుగు పొలం తెలుసు కాబట్టి ఎదురుసార్లు, వాసాలు, బట్లు, రాట్లు మనమే తెచ్చుకొని ఒక 2 సెట్లు వేసి ఇచ్చిస్తే ఆ మ్యాథ్స్ బ్రహ్మాండమైన చదువు చెప్తారని అక్కడ ఉన్నటువంటి ఆ ఊరు పెద్దలందరూ కలిపి ఒక 20 మందో 30 మందో ఈ ఆదివారం నాళ్ళకి రెడీ అయ్యారు. అంటే పిల్లల తాలూకు తల్లిదండ్రుల తాలూకు శ్రద్ధ అది అనుకుంటే ఒక క్లాస్ రూమే కట్టేస్తున్నారు. రాట్లు, పట్లు, పురి స్వప్నం వేసేసి 2 క్లాసులు రూమ్ అప్ చెప్తే తబ్బవరం మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో సర్పంచ్లకు, ఎంపీటీసీలకు పంచాయతీ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఆర్ శిరీషారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గ్రామ ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. అంతకుముందు డిపిఆర్సీ కోఆర్డినేటర్ నాగలక్ష్మి మాట్లాడుతూ పంచాయతీలలో వనరులను సద్వినియోగం చేసుకుని ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు, ఎంపీడీఓ పద్మజ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏవో శివప్రసాద్ నారాయణ, ఈవో పిఆర్డి చైతన్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. సో ఈ రోజు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు అంటే ప్లాన్ చేసుకునే వచ్చారు కదా, అవునా కదా? ఈరోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎంపీడీఓ గారు మీకు చెప్పుకుంటారు. దాని ప్రకారంగా ఈరోజు ఈ టైంకి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి మీరు ప్లాన్ చేసుకున్నారు, అవునా? సో వెహికల్లో అవుతామా, ట్రైన్లో ఎలా అవుతాం అన్నది కూడా ప్లానింగ్ కదా. ఫర్ ఎవ్రీథింగ్ ప్లానింగ్ అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఆ ప్లానింగ్ మనకు గ్రామ పంచాయతీలో
ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుని ఏది ఇంపార్టెంట్, వాట్ ఈజ్ వాట్ అంటే అన్ని ఇంపార్టెంటే ఉంటాయి. అందులో కూడా మళ్ళీ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ముఖ్యమైనది అనేది ప్రయారిటైజ్ చేసుకుని దాని ప్రకారంగా మీరు షెడ్యూల్ తయారు చేసుకుని గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా అమలయ్యేటట్టు చూస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సెక్రటరీస్ అందరి సమక్షంలోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోనూ మన గ్రామానికి పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ ఏమైనా పెండింగ్ ఉన్నదా, అన్ని గ్రామాలలో అన్ని కరెక్ట్గా ఉన్నాయా, అన్నీ ఉంటే ఇంకా ఏం చేయాలి మన డెవలప్మెంట్, మన గ్రామానికి ఏం చేస్తే మన గ్రామం డెవలప్మెంట్ అవుతుంది అని మెయిన్గా ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టుకోవాలని, ఆ మీటింగ్లో ఏమేమి పెండింగ్ ఉన్నాయో అవన్నీ మీరు మాట్లాడుకోవాలని, దాన్ని అధికారుల సమక్షం తీసుకురావాలని నేను మీకు నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. అంచేత మీరు సర్పంచ్లు, ఎంపీటీసీలు చాలా మంది రాలేదు. వారికి కూడా మీరు రప్పించి వాళ్ళకి ఎలా చెప్పాలో ఈ మీటింగ్ ఎలాగైతే కండక్ట్ చేశారో దాన్ని కూడా అలాగే కండక్ట్ చేసి అన్ని గ్రామాల్లో డెవలప్మెంట్ చేసే బాధ్యత ఎంపీగా కనుక మీకు ఉంది. కాబట్టి మీరు వాళ్ళని కూడా తీసుకొచ్చి ఈ యొక్క మీటింగ్ గురించి వాళ్ళు కూడా తెలియపరచాలని. తర్వాత ఇప్పుడు మన చాలా గురించి ఇక్కడ చెప్తున్నారు బాబు. మీరు ప్రతి ఒక్క మా ఉల్లపల్లి గ్రామంలో ఈ రోజు మీటింగ్ పెట్టారు. ప్రతి ఒక్క గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు, సెక్రటరీ గారికి తెలియపరిచి ఆ గ్రామానికి మీరు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా తెలియపరిచి ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్ అంటారు. సో ఇక్కడ ఈ ప్లానింగ్ లో మన దగ్గర ఉన్న పరిమిత వనరులతో, మన దగ్గర ఉన్న పరిమిత ఆదాయంతో మనం ఏమి చేసుకోగలం అని ప్లాన్ చేసుకోవడానికి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా మనం చూడగలం. దీనితో పాటుగా లైన్ డిపార్ట్మెంట్, నేను ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాను, ప్లానింగ్ చేసినప్పుడు ఏవి మనం అవాయిడ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటాం. ఖర్చు ఎలాగైతే కుటుంబ పెద్ద నా ఇంటికి ఈరోజు అతి ముఖ్యమైనది ఏంటి, ఆ కుటుంబంలో ఉన్న ఆడపిల్ల కానీ మగాయన కానీ నా చేతిలో ఈరోజు జీతం రాగానే నేను ఏ కొనాలి ఫస్ట్ నేను ఎలా ఆలోచిస్తాడు, మనందరం కూడా మన నెలలో మనం ఏం చేస్తాం, అది గ్రామానికి ఈరోజు అన్వయించాలి. గ్రామం డబ్బు కూడా మీ చేతిలో డబ్బు ఎంత విలువైందో, మీ ఇంట్లో ఒక పైసా అనవసరంగా ఖర్చు పెట్టడం మీరు ఎంత బాధపడతారో ఈరోజు మన గ్రామ స్థాయిలో కూడా అన్నెసరీగా కానీ రెప్యుటేషన్ గ్రామానికి అవసరమైన ప్రణాళిక తయారు చేయడం కోసం భారత ప్రభుత్వం 2015-16 సంవత్సరం నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయడం, సుస్థిర అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అలాగే గ్రామ స్థాయిలో గ్రామాల్లో, మండల స్థాయిలో మండల పరిషత్కి, అలాగే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్కి కూడా ఈ ప్రణాళికలు తయారు చేసుకోమని చెప్పి మనకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ విధంగా మనం 2015-16 సంవత్సరం నుంచి కూడా ఈ 3 స్థాయిలో లోకల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటాం. అంటే ఒక గత సంవత్సరం వరకు కూడా మామూలుగా సెక్రటరీస్ సర్పంచులతో మాట్లాడుకోవడం, గ్రామానికి సంబంధించి అక్కడ వాళ్ళకి ఏ నిధులు వస్తున్నాయి, జనరల్ ఫండ్ ఎంత, లోన్ సోర్సెస్ ఎంత, 15th ఫైనాన్స్ కానీ 14th ఫైనాన్స్ నుంచి కానీ ఎంత నిధులు వస్తున్నాయి, ఎక్కడ పెట్టాలి, రోడ్లు పెట్టాలి లేదా కాలువలు ఏమైనా ఉన్నట్లయితే అలాంటివి పెట్టేసి ఇప్పుడు మనం అప్పటిదాకా తయారు చేసుకుంటూ వస్తాం. కానీ ఈ సంవత్సరం నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రణాళికలన్నింటినీ కూడా చాలా స్ట్రిక్ట్ గా అమలయ్యే విధంగా మనకి ప్రభుత్వం వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ ప్రణాళికలో పెట్టకుండా ఎలాంటి వర్క్స్ చేసినా సరే అవి ఫ్రీజ్ అయిపోయి రేపొద్దున మనం వాటికి పే చేయడానికి కూడా అవ్వదు. శ్రీకాకుళం నగరం బలగ నాగావళి నదీ తీరంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల 25న ఆరాటు బ్రహ్మోత్సవములు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు దేవరకొండ మణిదీపక్ శర్మ తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుండి 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని నాగావళి నదిలో శ్రీ మణికంఠ ఘాట్ వద్దకు వేద మంత్రాలతో, సప్తవర్ణ ఏకాదశ చత్రు సేవలతో, మంగళ వాయిద్యాలతో, బాణసంచ వినోదాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి అవభృతం, అనంతరం శతకలశారాధన, ధ్వజారోహణం, పంచామృతాభిషేకములు మరియు మంగళ శాసనము, స్వస్తి ప్రసాద వినియోగం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారికి వేకువజాము నుండి గణపతి పూజ, పుణ్యవాహాచనం, గజారోహణం, అంకురారోహణ, ప్రధాన కలశ స్థాపన, ఉత్తరాభివృద్ధి వ్రతం, మండపారాధన, ఆదిత్యాది, నవగ్రహ ఇంద్రాది అష్ట దిక్పాలక, పంచలోకపాలక, పరివాహక దేవతా ప్రీతికర సువర్ణ ధ్వజ ప్రతిష్టాపన ప్రతిరోజు చేయటం జరుగుతుందన్నారు. ఈ బ్రహ్మోత్సవములను ప్రతి భక్తుడు కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఉప్పలగుప్తం మండలం భీమానపల్లి శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ అద్దంకి అమరేశ్వరరావు విశ్రాంత సహాయ భవిష్య నిధి కమిషనర్ మరియు కోనసీమ జిల్లా వినియోగదారుల స్వచ్ఛంద సంస్థ సభ్యులు శ్రీ నల్ల నరసింహమూర్తి సీనియర్ తెలుగు అధ్యాపకులు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పుస్తక ప్రియులకు వక్తృత్వ వ్యాసరచన డ్రాయింగ్ మున్నగు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అద్దంకి అమరేశ్వరరావు ప్రముఖుల చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలనతో గ్రంథాలయ ఉద్యమాల పితామహులు శ్రీ రంగనాథం, శ్రీ అయ్యంకి వెంకటరమణ, శ్రీ పాతూరి నాగభూషణం, శ్రీ గాడిచర్ల సర్వోత్తమరావు వంటి మహనీయులకు నివాళులు అర్పించి వారి సేవలను కొనియాడారు. భీమనపల్లి గ్రంథాలయం స్థలదాతలు అయిన సిరంగు సత్యరాజు గారిని స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమనపల్లి గ్రంథాలయం చాలా మంచి పేరు ఉన్న పుస్తక భాండాగారం అని గ్రామస్తులు ఐకమత్యంతో గ్రామ గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తూ సహకరిస్తారని అన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆధ్యాత్మిక సామాజిక తత్వవేత్త పిల్లలకు నేటి యువతరానికి మంచి నడవడిక నేర్పించడానికి ప్రోత్సహించడానికి రాష్ట్ర గౌరవ సలహాదారుడిగా ఉండటం హర్షణీయమని అన్నారు. గ్రంథాలయ అధికారి శేషుబాబు సేవలను కొనియాడారు. పాఠకులచే సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. విజయవంతంగా సాగుతున్నాయి. దీనికి వందలాది మంది విద్యార్థులు పాల్గొని ఈ వారోత్సవాలని విజయవంతం చేస్తున్నారు. పిల్లలకి వ్యాసరచన పోటీ, తర్వాత డిబేట్ వ్యక్తిత్వ పోటీ, తర్వాత డ్రాయింగ్ పోటీలు అన్నిటి కూడా ఖచ్చితంగా మన శేషు గారు గ్రంథాలయాధికారి శేషు గారు మళ్ళీ భీమనపల్లి గ్రంథాలయం సిబ్బంది వారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వారి సూచనల మేరకు వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మనం ఇప్పుడు గ్రంథాలయ ఉద్యమానికి పితామహులైనటువంటి మన అయ్యంకి వెంకటరమణ గారు, తర్వాత సివి రంగనాథన్ గారు, తర్వాత పాతూరి నాగభూషణం గారు, గాడిచర్ల సర్వోత్తమరావు గారు, వీరందరినీ మన భీమనపల్లి గ్రంథాలయంలో సత్కరించుకుని పూలమాలతో వేసి వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ భీమనపల్లి గ్రంథాలయం మన గ్రంథాలయాధికారి శేషుబాబు గారు ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తున్నారు. వారికి పుస్తక పఠనం బాగా నేర్పుతున్నారు. పుస్తక పఠనంతో వారికి పిల్లలకి విజ్ఞానం పెరుగుతుంది. ఆ విజ్ఞానంతో వారు భావి తరాలకి మంచి పౌరులుగా వాళ్ళు తయారవుతారని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మీరు ఇదే క్రమశిక్షణతో ఈ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత ఇంకో ముఖ్య విషయం చెప్పాలి ఏంటంటే, ఈ గ్రంథాలయానికి దాత మన శరంగువారి కుటుంబం ఈ గ్రంథాలయ స్థలం మనకి ఈ గ్రంథాలయం ఏర్పరచుకోవడానికి దాతగా ఉన్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇవాళ పేపర్లో చూశాను, విద్యార్థులకు సత్ప్రవర్తన నేర్పడానికి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని మనం రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇవాళ పేపర్లో చూశాను. అది చాలా మంచి పరిణామం. వారు చాగంటి కోటేశ్వరరావు గారు అంటే ఎన్నో ప్రవచనాలు, ఎన్నో ఆధ్యాత్మిక పాఠవాలు ఎంతో మందికి విశేషంగా కృషి చేస్తూ ఈ సంఘంలో మంచిని అభివృద్ధి చేస్తున్నారు. వారి లాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సత్ప్రవర్తన కోసం రాష్ట్రానికి సలహాదారుగా నియమించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలకు ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి నామినేషన్ పదవుల్లో పెద్దపీట వేసి అట్టడుగు స్థాయి న్యాయకత్వాన్ని బలపరుస్తూ పదవులు అందించడం ఎంతో శుభపరిణామమని గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేందర్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఇచ్చేసిన ఆయనకు గౌరవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గౌరవ సంక్షేమ సంఘం పెద్దలు, మహిళలు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమ్యూనిటీ హాలులో ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, మున్సిపల్ చైర్మన్ ఇనుకంటి సత్యనారాయణ, కర్రీ రమణ, ఆడారి ఈశ్వరరావు, ఆడారి సోమినాయుడు, రాపేటి పద్మ, కుక్కటపు బాలాజీ, పర్వాడ తాతబాబు, గవర సంఘం పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అలాగని ఈ రోజు నేను చెప్తున్నాను, ఏ రోజు పార్టీ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకంటూ ఉంటే, అధికారం అనేది ఉంటే వాళ్ళు పార్టీ మనిషి కాదా అనేది నేను చూడను. ఎప్పుడు కూడా మాకు నాయకుడు కూడా అదే చెప్తా ఉంటాడు.
ఎలక్షన్ వరకే ఆ నెల రోజులే రాజకీయం మనం చేయాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు 11 నెలలు కూడా మనం ప్రజలకే పని చేయాలి తప్పించి ప్రభుత్వానికో పార్టీకో మాత్రం పని చేయకూడదు. ప్రజలకు పని చేయాలి, ప్రజల్లో మంచి మానవనాలు పొందాలి తప్పించి మనం పార్టీలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎటువంటి ఆలోచన మనలో రాకూడదు అని చెప్పి మాకు నాయకుడు చెప్పడం, సహచర మిత్రులు ఇంగటి సత్యనారాయణ గారు, బాలాజీ గారు, కాంబో గారు కానీ, మన రాజు గారు కానీ, ఇంకా మిగిలినటువంటి నా మిత్రులు, నా సహచరులు, నాతో పాటు రాజకీయంగా ప్రయాణిస్తున్న వారు కూడా అందరూ అదే ఆలోచనతో ఉంటాం అన్నమాట. మరి ముఖ్యంగా మన కాస్ట్ని చూసుకుంటే అన్న మేము 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి తుని నియోజకవర్గంలో కంచుకోటగా నిలబడుతున్నాం. అవతల పార్టీకి 20% పడితే తెలుగుదేశం పార్టీకి 80% ఓట్లు పడుతూ ఉంటాయి. కాకపోతే అలాగని తెలుగుదేశం పార్టీ మనకి గుర్తింపిస్తుంది, పదవుల రూపంలో గుర్తింపిస్తుంది, రాజకీయంగా గుర్తింపిస్తుంది. కానీ ఒక వ్యవస్థగా, ఒక శక్తిగా మేము ఎదిగేందుకు సరైనటువంటి గుర్తింపు తీసుకురావాలంటే ప్రతి గ్రామంలో ఒక కమ్యూనిటీ హాల్స్, తునిపట్నంలో ఈ మేజర్ బిల్డింగ్ కూడా ప్రారంభించినందుకు కారణం ఏంటంటే చుట్టుపక్కల విలేజ్ల నుంచి ఆరోగ్య రీత్యా కానీ, ఒక ఎంఆర్ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఇటువైపు పేదపేట నియోజకవర్గమైనా, ఇటువైపు అన్నవరం ప్రతిపాటు నియోజకవర్గమైనా, తుని నియోజకవర్గమైనా అందరూ సరే తునే రావాలి. తునే మాకు క్యాపిటల్ సిటీగా ఉంటుంది. ఈ రోజు ఈ బిల్డింగ్ మేము పూర్తి చేసుకున్నట్టయితే ఆ బిల్డింగ్ లోకి ఎప్పుడైనా ఏ కార్యక్రమానికి తుని వచ్చినప్పుడు ఆయనకి వసతికి వాళ్ళింటికి లాడ్జీలో లేకుండా ఇక్కడ మేము వసతి కల్పించుకున్నట్టయితే వాళ్ళు కూడా వచ్చినటువంటి పని మళ్ళీ తిరగకుండా ఇక్కడ వసతి కల్పించుకున్నట్టయితే ఆ మన్నాడు అక్కడ ఉండి పని పూర్తి చేసుకోవడానికి కూడా ఈ బిల్డింగ్ ఉపయోగపడుతుంది. నారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు అప్పటి వరకు మాకు ఏర్పాటు లేనటువంటి స్థలాన్ని ఏర్పాటు చేయడం, మున్సిపాలిటీ నుంచి తక్కువ గ్రాంట్ 1,70,000 రూపాయలు వచ్చింది. మరి మిగిలిన మా సంఘ సభ్యులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మరి తుని పట్టణంలో మరి ఇప్పుడే తమ్ముడు గణేష్ అన్ని విషయాలు చెప్పాడు. వాస్తవంగా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఇది తెలుగుదేశం పార్టీలో గణేష్ గత 20 సంవత్సరాలు పెట్టి కూడా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కోసం తను చేసే కృషికి ఈ కూటమి ప్రభుత్వంలో మరి మల్ల గణేష్ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ నియమించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇది ఒక క్యాస్ట్ పదం మనం అనుకోకూడదు. ఒక కార్పొరేషన్ స్థాయిలో నువ్వు ఇంత కష్టపడ్డావు కాబట్టి నీ తరఫున ఈ రోజు ప్రభుత్వం కూడా దీనికి నిధులు ఇచ్చింది. అంటే బీసీ కార్పొరేషన్స్ లో ఫండ్స్ ఉన్నాయి. ఈ ఫండ్స్ ని జాగ్రత్తగా ఈ తునిపట్నంలో నువ్వు ఒక ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఉన్నాం కాబట్టి, ఒక చైర్పర్సన్ గా నేను ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మరి అన్ని ప్రాంతాలు కూడా రాష్ట్రంలో గౌరవజాతీయ ఉన్న అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చేసుకోవడానికి మంచి శుభపరిణామం. ఎందుకంటే మాకు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఒకే ఒకటి చెప్పారు, రాజకీయాల్లో బాగా కష్టపడి ప్రతి ఒక్కరిని కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే కృషి అంటే పరిశీలించారు. ఎవరెవరికి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గౌరవించాలి, పార్టీని నమ్ముకున్నప్పుడు విధేయులుగా ఉన్నవాళ్ళు, ఎన్ని సంక్షోభంలో జరిగిన పార్టీని వేడలేని వాళ్ళు, ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు, ప్రజలతో ఉన్నవాళ్ళు, ఎన్నో రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడిన వాళ్ళందరినీ కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పవన్ దేశ్ గారు, ఈ కూటమి ప్రతినిధులందరూ కూడా గౌరవించి మరి మంచి గుర్తించడం జరిగింది. మరి గణేష్ 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ గారు కానీ, రాంబాబురాజు గారు కానీ, బాలాజీ గారు కానీ, మన నాగేశ్వర గారు అందరితో కూడా కలుపుకోలుగా ప్రతి కార్యక్రమం అధికారం ఉన్నా లేకపోయినా మరి అన్ని కార్యక్రమం నిర్వహించడం, ముఖ్యంగా పెద్దలు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు మరి యనమల రామకృష్ణ గారు మాకు చిన్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పరిచయం, ఎప్పటి నుంచో ఆయనతో మాకు చర్య ఉంది. ఎప్పుడు అనకాపల్లి వచ్చినా, విశాఖపట్నం వచ్చినా మమ్మల్ని పేరు పెట్టి పలకరిస్తారు. అలాగే గతంలో పల్లి రవీంద్ర గారి ఆదేశాల మేరకు కూడా నేను తుని మల్ల గణేష్ ఆధ్వర్యంలో యనమల రామకృష్ణ టైంలో కూడా కొన్ని బీసీ కార్యక్రమాలు మేము రావడం జరిగింది. అప్పుడు గణేష్ ఆధ్వర్యంలో కూడా మరి అప్పుడు జగన్ ప్రభుత్వం ఎన్నుకొస్తూ కొన్ని కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు మొన్న అసెంబ్లీలో కూడా మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దివ్య మేడం గారు కూడా
నేను మల్లగనెస్కి స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చినందుకు మేడం గారితో కూడా చెప్పాను, తెలిసిందండి. చాలా మంచి హార్డ్ వర్కర్ గణేష్, గణేష్ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తుందని చెప్పి ఎమ్మెల్యే దివ్య మేడం గారు నాకు అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. మేడం గారు తప్పకుండా మా గవర్నర్లు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ సపోర్టర్స్ కాబట్టి మీరు రామకృష్ణ గారు ఉన్న టైంలో ఒకసారి వస్తాం. ఏమైనా గౌరవజాతీయ ఉన్న ప్రాంతంలో సమస్యలు ఉంటే మాత్రం ఒక స్థానిక శాసనసభ్యులుగా మీ సహకారంతో గౌరవ కార్పొరేషన్ నుంచి నేను కూడా అన్ని రకాల ముందుండి అక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి దివ్య మేడం గారికి మనం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అసెంబ్లీ అయిపోయిన తర్వాత గణేష్కి ప్రత్యేకంగా గౌరవ కాన్స్టిట్యూషన్ ఏరియాకి వచ్చి వస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఈ కళ్యాణ మండపం పూర్తి చేసే విధంగా అంటే ఫండ్స్ ఏ విధంగా మనకు వస్తాయి అంటే మీరు అందరూ అర్థం చేయాల్సిందంటే గత ప్రభుత్వంలో ఓన్లీ కార్పొరేషన్ అంటే జీతాలకు మాత్రమే వినియోగిస్తున్నారు. కనీసం ఎవరు ఎక్కడున్నారో కూడా చైర్మన్ తెలియదు, ఏ రోజు ఎప్పుడు రాలేదు. ఈ రోజు మన తక్కువ సమయంలో ఇలా జరిగినట్టు ఎందుకు వచ్చామంటే ఇక్కడ మన మనిషి ఉన్నాడు, ఒక కార్పొరేషన్ డైరెక్టర్ గా ఉన్నారు. రేపు పశ్చిమ గోదావరి జిల్లాలో మరి మీ అందరూ తెలుసు భీమవరం పక్కన వేమవరం వీరవాసంలో మరి 10,000 మందితో గవర్నర్ పిక్నిక్ జరుపుకుంటున్నారు. రేపు ఉదయం 9 గంటలకు అక్కడ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం ఉన్నారు. అది ప్రారంభించడానికి వాళ్ళందరూ ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఉదయాన్నంటే వెళ్ళాలి కాబట్టి ఇవాళ నైట్ గా చేరుకోవాలని చెప్పి గణేష్ కార్యక్రమం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గణేష్ ఇక్కడ కలిసి గణేష్ కలిసి చెప్పిన తర్వాత నేను అక్కడికి వెళ్ళాలని. పాతపట్నం మండలం కేంద్రంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా స్థానిక పాతపట్నం శాఖ గ్రంథాలయ ఆధ్వర్యంలో ఉదయం పాతపట్నం ఏఎంసీ గ్రౌండ్లో సెటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అడిషనల్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ లింగాల మధుబాబు, ప్రముఖ పారిశ్రామికవేత్త నూలు దుర్గా ప్రసాద్, విక్టరీ స్కూల్ డైరెక్టర్ పెద్దింటి అప్పారావు, స్థానిక శాఖ గ్రంథాలయ అధికారి కాళ్ల రాజు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర కళాశాల డైరెక్టర్ ఎస్ మధుబాబు, రిటైర్డ్ ఏపీ జీవీబీ మేనేజర్ ఎం బాబురావు, డాక్టర్ తూలుగు మన్మథరావు, రిటైర్డ్ టీచర్ రేగేటి ఆనందరావు, టీచర్ మద్దిల శంకర్రావు, దారపు రమేష్, రిటైర్డ్ ఆర్మీ టి రామారావు అతిథులుగా పాల్గొన్నారు. 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా స్థానిక శాఖ గ్రంథాలయ పాతపట్నం నందు జాతీయ గ్రంథాలయ ఉద్యమకారులు అయ్యంకి వెంకటరమణయ్య, ఏఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటములకు పూలమాలలు అలంకరించారు. సమావేశంలో ముఖ్య అతిథులుగా టి తిరుపతిరావు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టంతో కాకుండా కష్టంతో కాకుండా అవసరం మేరకు చదవాలని, అప్పుడే వారి భవిష్యత్తులో బాగుపడతారని విద్యార్థులను కోరారు. అనంతరం ఈ రోజు కార్యక్రమం గ్రంథాలయ అధికారి కాళ్ల రాజు వందన సమర్పణతో ముగిసినది. ఈ కార్యక్రమంలో పాఠకులు గణేష్, సతీష్, నవీన్, పోలయ్య, ప్రసాద్, ప్రవీణ్, బి లక్ష్ములు పాల్గొన్నారు. ఇంపార్షియల్గా కండక్ట్ చేస్తారు ఈ గేమ్స్ని. మరి ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు వినరు రన్నరు, మిగతా వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. దీన్ని మాత్రం ప్రతి సంవత్సరం కూడా బాగా కండక్ట్ చేస్తున్నందుకు గ్రంథాలయ అధికారి రాజు గారికి మాత్రం మనమందరం కూడా మన పాతపట్నం గ్రామ అందరూ కూడా విధంగా రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఇంత బాగా గ్రంథాలయాన్ని నిర్వహించినటువంటి అధికారి నాకు తెలిసి జిల్లాలో రాష్ట్రంలో కూడా ఉండరు. ఇంత డెవలప్ అయినటువంటి ఒక లైబ్రరీ కానీ ఇంత వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవరిని వదలకుండా అందరినీ వాడేస్తూ ఈ గ్రంథాలయాన్ని ఇంత బాగా అభివృద్ధి చేశారు. మరి దురదృష్టం అనుకోవాలో తప్పదనుకోవాలో మరి ఈ సంవత్సరం ఆయన రిటైర్ అయిపోతున్నారు. రిటైర్ అయిపోయినా కూడా ఆయన యొక్క సేవలు మన అందరికి కూడా మన గ్రామానికి గ్రంథాలయానికి అన్నిటికి కూడా చాలా అవసరం. ఆయన యొక్క సేవలు ఇప్పుడు జగ్గయ్యపేట హైవేపై వెంకటసాయి ఫుడ్ ప్లాజా ఎదురుగా ఉన్న అక్రమ డివైడర్ను సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిన్న సాయంత్రం వెంకటసాయి ఎదురుగా ఉన్న డివైడర్ దగ్గర 3 వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 వ్యక్తులు తీవ్ర గాయాలు కావడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 4 సంవత్సరాలలో ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరగగా 8 మంది మృతి చెందారు. భవిష్యత్తులో ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భావించి నేషనల్ అథారిటీ వాళ్లతో మాట్లాడి వెంటనే జెర్సీ బ్లాక్లతో డివైడర్ను మూసివేయటం జరిగింది. ఇంకా జెర్సీ బ్లాక్ల మధ్యలో కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్ ను కూడా జెర్సీ బ్లాక్స్ ని తెప్పించి పటిష్టంగా కంప్లీట్ చేస్తామన్నారు. షేర్ మహమ్మద్పేట ఆటోనగర్ వారు అండర్ పాస్ ద్వారా వెళ్లాలని, ఇక్కడ ప్రమాదాలు జరగకుండా సహకరించాలని సిఐ వెంకటేశ్వర్లు తెలియజేశారు. నా పేరు పి వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్ జగ్గయ్యపేట సర్కిల్. నిన్న సాయంత్రం ఈ నేషనల్ హైవే మీద
శంకర్ సాయి ఫుడ్ ప్లాజా ముందు డివైడ్ కటింగ్ దగ్గర 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వెళ్తూ ప్రమాదానికి గురై ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు. 2 తీవ్ర గాయాలై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 4 సంవత్సరాల్లో ఇదే ప్రాంతంలో సుమారు 16 యాక్సిడెంట్లు జరిగి 8 మంది దాకా ఇక్కడ చనిపోవడం జరిగింది. దీన్ని ఎప్పటికైనా పూర్తయిపోతే భవిష్యత్తులో ఇంకా ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పేసి భావించి వెంటనే నేషనల్ హైవే అథారిటీతో మాట్లాడి జెర్సీ బ్లాక్స్ తెప్పించి ఈ మధ్యలో ఉన్న డివైడర్ కటింగ్ని క్లోజ్ చేయించడం జరిగింది. ఇంకా కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. ఆ గ్యాప్స్లో కూడా జెర్సీ బ్లాక్స్ను తెప్పించి కంప్లీట్ చేస్తాం. భవిష్యత్తులో ఇది ఓపెన్ కాకుండా చూస్తాం. ఇక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళడానికి షేర్ మహమూద్ పడే గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని వెళ్ళడం కోసం ఇక్కడ డివైడర్ కటింగ్ యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ నేషనల్ హైవే వారు ముందుగా బ్రిడ్జి కట్టి దాని సబ్వే ఇచ్చారు. ఈ షేర్ మహమూద్ పడే గ్రామస్తులు ఆటో నగర్ పుర ప్రజలు కూడా షేర్ మహమూద్ పట్ల వెళ్ళడానికి కానీ ఆటో నగర్ వెళ్ళడానికి కానీ దీనికి ముందున్నటువంటి సబ్వేని యూజ్ చేసుకుని భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా చూసుకుంటారని టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ధర్నా చేపట్టారు. మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవోలు ఇవ్వాలని, గతంలో చేసిన 42 రోజుల సమ్మె మినిట్స్ ఒప్పందం దాన్ని అమలు చేయాలని, వేతనాలు పెంచాలని వీరు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు బృందావతి అండి, పెందుర్తి ప్రాజెక్టు జిల్లా గౌరవ సలహాదారుని. ముఖ్యంగా మేము ఈ పోరాటానికి ఈరోజు రోడ్డు ఎక్కడానికి కారణం గత ప్రభుత్వం ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేస్తాం, మేము ప్రభుత్వం రాగానే మేము అమలు చేస్తామని మాట ఇచ్చిన ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు ఎన్నిసార్లు ఈ 4-5 నెలల్లో మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా, మెమోరాండమ్స్ ఇచ్చినా సరే నిమ్మక నీరెత్తినట్టే నోరు మూసుకుని ఊరుకుందండి. అంగన్వాడీస్ అంటే గత ప్రభుత్వానికి చులకనేమో అనుకున్నాం మేము, కానీ ఈ కొత్త ప్రభుత్వం కూడా మమ్మల్ని అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పోనీ మేము ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా చేస్తామని ఒక హామీ ఇచ్చిన పరిస్థితి లేదు. అలా అని మాకు 42 రోజుల సమ్మె కారణంగా మా టెంట్ల దగ్గరికి వచ్చి ఇదే ప్రభుత్వము ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఓదార్పుగా మీకెందుకమ్మా మేము వచ్చిన వెంటనే అంగన్వాడీలకి మంచి చేస్తాం, మేము మీకు అన్ని అమలు చేస్తాం అన్న ప్రభుత్వం మేమేమి గొంతున్న కోరికలు అడగట్లేదండి. కనీస వేతనం ఈ రోజుల్లో ఈ ధరలకి ఆకాశాన్ని అంటుకునే ఈ ధరల్లో ఒక కుటుంబం బ్రతకడానికి కనీసం 26,000 రూపాయలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా 4 బ్రతకాలి అంటే కనీసం 26,000 రూపాయలు ఉండాలని నిర్ణయించింది. అదే కమిటీ చెప్పినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుగా చీలకుట్టినట్టే ఉన్నది. కాబట్టి దయచేసి మేము ఏమి ఎక్కువ కోరికలు అడగట్లేదు, కనీస వేతనం అమలు చేయండి అని అడుగుతున్నాం. అలాగే మినీ వర్కర్స్ ఉన్నారు, ఈ మినీ వర్కర్స్ ఆయా పని వాళ్ళే చేస్తున్నారు, అలాగే టీచర్ పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకి ఒక వేసవి సెలవులు లేవు, ఏమీ లేవు, టీఏ లేదు, డిఏ లేదు, ఏమీ లేదు. ఆ 7,000 వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ నెలకి 4 సార్లు మీటింగ్కి వెళ్ళాలి. అలాగే సిబి ఈవెంట్స్ చేయమంటున్నారు, సిబి ఒక ఈవెంట్కి 300-400 ఖర్చు అవుతుంది. దయచేసి ప్రభుత్వం ఇవన్నీ గమనించి మమ్మల్ని ఈ విధంగా రోడ్డుకి ఎక్కించింది కొత్త ప్రభుత్వం. చాలా ఓర్పుతో ఉన్నాం, ఇదే హెచ్చరిస్తున్నామండి. ఈ ప్రభుత్వం కూడా ఏ నిర్ణయం మా మీద కానీ ఈ సమావేశంలో ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ తీర్పు ఇవ్వకపోతే మేము గత సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన సమ్మె 42 రోజులు సమ్మె ప్రారంభించి 42 రోజుల వరకు కొనసాగించాం. అప్పుడు ఈ ప్రభుత్వం మాకు ఎన్నో హామీలు ఇస్తామని మాట ఇచ్చింది. ఇప్పుడు కూడా సమ్మె 42 రోజులు చేసి సంవత్సరం కావస్తోంది. మళ్ళీ మేము డిసెంబర్ 12వ తారీఖున యథావిధిగా ఈ ప్రభుత్వం కానీ లొంగకపోతే మళ్ళీ మేము అందరం అంగన్వాడీస్ రాష్ట్రం మొత్తం మీద 1,15,000 మంది ఉన్నాం, 1,15,000 మంది రోడ్డు ఎక్కుతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శనివారం జగ్గంపేట కృష్ణవేణి థియేటర్లో విలేకరులను జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ బాబు ఘనంగా సత్కరించారు. జాతీయ పత్రికా దినోత్సవం రోజున విలేకరులను గుర్తించి వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఘనంగా సత్కరించడంపై విలేకరులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ బాబు మాట్లాడుతూ విలేకరులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వాన్ని ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నారన్నారు. కుటుంబ
కుటుంబాలను సైతం పక్కన పెట్టి కేవలం ప్రజా సమస్యలపైనే పోరాడుతూ అనునిత్యం ప్రజల్లో ఉంటున్న పత్రికా విలేకరులను జాతీయ పత్రికా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులు అంటే తమకు ఎప్పుడూ అపారమైన గౌరవం అని విలేకరులకు తమ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. విలేకరులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ వృత్తి నిర్వహించుకోవచ్చని రమేష్ పేర్కొన్నారు. స్వీట్ బాక్స్ సన్మానించుకోవడం ఛాన్స్ వచ్చి బాబు రావలేదు. ఒకసారి చూడండి. ప్రార్థన వాడి కదా ఒకసారి స్వీట్ బాక్స్ పట్టుకోండి. స్వీట్ బాక్స్ పక్కన ఒకసారి ఓకే ఓకే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న సమస్యల్లా విన్నవించుకునే విధంగా సాగుతున్న అసెంబ్లీ సమావేశాలు. తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని కోరిన ఎమ్మెల్యే యనమల దివ్య. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలు. శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో పాత్రికేయ వృత్తి పలువుకులకు తెలియజేసిన ప్రముఖ వక్తలు. రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. సబ్బవరం మండలంలో శివనామ స్మరణతో మార్మ్రోగిన శ్రీ గౌరీ పరమేశ్వర సహిత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. కేంద్ర ప్రభుత్వం ఈపీఎస్ 95 పెన్షనర్ల పట్ల అమలు చేస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా విశాఖలో నిరసనలు. నవంబర్ 16వ తేదీ విద్రోహ దినంగా పాటిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టిన టైర్డ్ పెన్షనర్స్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.